చెప్దామా? హల్లెలూయా. దాని కృపను బట్టి రోజున మనం అందరం కూడా భూమి మీద ఇంకా సజీవులుగా ఉంటుంది. దేవుడు మనకు ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు అని ఇంకా అయిపోయింది మాట్లాడు. లోకంలో చాలా మంది దేవుడు లేక వారి జీవితాలలో నిరీక్షణ లేని వారిగా ఉంటున్నారు. వారి పరిస్థితి ఏదైనా దాని నుంచి బయటపడతామనే నిరీక్షణ లేని వారిగా చాలామంది వారి జీవితాల్లో ఉంటున్నారు. ఏమండి, ఈ లోకంలో చాలా పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగే ప్రతి పరిణామము కూడా మనకి చెప్పేది ఏంటి అని అంటే దేవుని రాకడ దగ్గర పడుతుంది. ప్రతి పరిణామం మనకు తెలియపరిచేది అదే. యేసయ్య నీ రాకడ సమీపించినప్పుడు ఏం జరుగుతాయి అని అంటే ఆయన చాలా చక్కగా సూచనలన్నీ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగింది, ప్రపంచ దేశాల్లో ఏం జరిగింది, ఆకాశంలో చిహ్నాలు ఎలా జరుగుతాయి, భూమి మీద జరిగే ఈయన ఎవరు రామన్ గారు ఏం చెప్పారంట, ఇలా అయ్యిద్ది అలా అయ్యిద్ది అలా అయ్యిద్ది అని చెప్పారు. ఏమో అని పిచ్చోడికి ఇచ్చేద్దాం తీసుకెళ్ళి. ఆయన ఏం చెప్పాడు, ఏం జరిగిందో నాకు తెలియదులే కానండి. యేసయ్య అయితే భవిష్యత్ వాక్కును తన చిత్తము చొప్పున తన బిడ్డలకి తెలియపరిచిన వాడిగా ఉండాలి. ఆయన రాకడ సంభవించేటప్పటికి ఏం జరుగుతుందో, తన బిడ్డలు ఏ రీతిగా ఉండాలో ఆయన తన శిష్యులకి కొండ మీద ఏకాంతంగా బోధించిన వాడే. ఉదయం చెప్పండి, చెప్తున్నాను ఏమండి, దేవుని రాకడ దగ్గర పడుతుంది. ఎంత దగ్గర పడిందండి? దగ్గర పడితే పార్టీ దేవుని రాకడ వచ్చేయచ్చు కదా అని చెప్పింది. మనం వింత ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు, సాతాను ప్రశ్నలు వేస్తా కూర్చుంటాం. కానీ ఒకవేళ దేవుని రాకడ ఒక 5-6 ఏళ్ళ ముందే వచ్చి ఉంటే నువ్వు బాప్తిసం తీసుకున్న బిడ్డగా ఉండేదానివా? నువ్వు బాప్తిసం తీసుకుని ఆ నిరీక్షణ ఏమో ఎత్తపడుతుందో లేదో దేవుని పెట్టినాయని ఆ మనసు కన్నా వచ్చేవాడిగా కాదు. మరి ఈ సంవత్సరాల తర్వాత నీకు కూడా రాకడ కొని తెలిసినట్లుగా ఇంకా కొన్ని చోట్ల సువార్త లేదు. ఆ చోట్ల కూడా సువార్త ప్రకటించబడాలి. సర్వలోకములకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుందని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం దగ్గర పడుతున్నాం. మనకి 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు, కానీ దేవుడికి 1000 సంవత్సరాలు అంటే ఒక్క దినమంట. ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు అనుకుంటాం. ఇప్పుడు దేవునికి పరలోకంలోంచి భూమి ఎన్ని రోజులు గడిచినట్లు లెక్క అవుతుంది? నీకు కంగారు అవుతుంది, కానీ నువ్వు ఇంకెంతకాలం, ఆయనకి అది 2 రోజులే. అయితే ఒక విషయం, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని చెప్పి నేను భయపెడతాం కాదు, కానీ మిమ్మల్ని జరుగుతున్న పరిణామాలు చూడండి, అవన్నీ మనం దేవుని రాకడకే దగ్గరికి చేరుస్తున్నాయి, తీసుకుని పోతూ ఉన్నాయి. 2024లో కనుక బీజేపీ పార్టీ కనుక మళ్ళీ సెంటర్లో వచ్చింది అనుకోండి, ఇంతకుముందు మన దేశంలో మనుస్మృతి ఉండేది. అది అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందు మనుస్మృతి అని ఒకటి ఉండేది. అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగం కంటే ముందు ఈ మన దేశానికి వలస వచ్చిన ఆర్యులు ఉన్నారుగా, వీళ్ళు రాసిన మనుస్మృతి ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ కనుక పరిపాలనలోకి వస్తే ఇక వాడు చేసేది ఏంటంటే ఆ పరిపాలన చేస్తాడు. రాజ్యాంగాన్ని పక్కన తీసేసేసి ఆ పరిపాలన తెస్తాడు. ఆ పరిపాలన తెచ్చినప్పుడు ఆడు ఇండియాలో క్రైస్తవ్యాన్ని అసలు ఉండనేవాడు, ఆడు ఇండియాలో క్రిస్టియానిటీని అసలు ఒప్పుకోడు. ఆడికి ఆ మనుస్మృతి తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్ప ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళగా, బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీదే కదా, దానికి ఇంకేమీ కూడా ఇష్టం ఉండదు అన్నమాట. అప్పుడు భక్తిలో పొట్టు ఎవరో గింజ ఎవరో తేలిపోద్ది. పొట్టు ఏంటి, గింజ ఏంటి? దూరం నుంచి పొట్టు గింజలానే కనపడింది, గింజలానే కనపడింది. ఎప్పుడైతే దాన్ని గాలి ముందు పెట్టేటట్టు జరిగామో ఎగిరిపోద్ది. దేవుని యందు వచ్చే శ్రమలు, శోధనలు, దేవుని యందు వచ్చే కష్టాలు, బాధలు, నువ్వు పొట్టులాగా ఎగిరిపోతున్న వ్యక్తిగా ఉన్నావో, నువ్వు గింజలాగా బలమైన వ్యక్తిగా ఉన్నావో అవి నిర్ణయిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో పూలపాన్పు వలె జీవితం ఉంటే అసలు వాడి సామర్థ్యం ఎప్పుడూ మనం చెప్పలేము. వాడి ఫిజికల్ కెపాసిటీ అయినా, వాడి మెంటల్ కెపాసిటీ అయినా, వాడి ఫైనాన్షియల్ కెపాసిటీ అయినా, వాడి విల్ పవర్ గురించి అయినా, వాడి స్పిరిచువల్ పవర్ గురించి అయినా, వాడి పరిస్థితులు పూలపాన్పుల్లో ఉంటే వాడి కెపాసిటీ అంటే మనం ఎప్పుడూ చెప్పలేము.
వాడికి నిరంతరము ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నా కానీ వాడు నిలబడి దాన్ని దాటుకుని ఎదుర్కొని వస్తాడు చూడండి. వాడు ఎంత గట్టివాడో, వాడు ఎంత బలమైన వాడో, వాడు ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి వాడిని మనం చెప్పగలం. ఉదయం చెప్పండి. అయితే దేవుని బిడ్డలకి దేవుడు ఎప్పుడూ కూడా కొన్ని కష్టతరమైన పరిస్థితులు వారి జీవితంలో అనుమతించేవాడిగా ఉంటాడు. రాకడ బట్టే కాదు, అసలు ఎప్పుడూ క్రైస్తవ జీవితంలో ఎప్పుడు శ్రమల మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ శ్రమల మార్గం అంతా కూడా దేవుని దీవెనలోనూ మహిమలోనూ మనం పాలు పొందుకునేలాగా, అది మనల్ని విశ్వాసంలో బలపరిచేలాగా శ్రమలే తీసుకెళ్తాయి. అన్నీ బాగుంటాయి కాదు. స్తోత్రం చెప్పండి. గడిచిన రాత్రి మీకు ఒక విషయం చెప్పాను, మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఎదుటోడు గురించి కాదు. జంటి పద్దాక వినుల అట్ట చేస్తుంది, ఎదుటంటి పద్దా సోని అట్ట చేస్తుంది, రమ్య అట్ట చేస్తుంది. ఎదుటోళ్ళ గురించి చెప్పడం కదా సైతాన్ పని. నీవు దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రభు నేను పాపిష్టోడిని, నా మాటలు పాపిష్టగాని, నా ఆలోచనలు పాపిష్టి కానీ, అది దేవుని లక్షణం, అది దైవగుడు, అది దేవునికి భయపడే లక్షణం. ఈ ఆహాజు గాడేమో దేవాలయాన్ని పాడు చేస్తే తన కొడుకు వచ్చి తన తండ్రి చేసిందే అయినా మా నాన్న చేసిన తప్పు, నేను ఇప్పుడు దైవ క్రమంలో తీసుకెళ్తానండి అని చెప్పని ఆ ఆరాధనలన్నీ మళ్ళా జరిగించాడు కదా. జరిగించిన తర్వాత ఈ హిజ్కియా జీవితంలో ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దాన్ని మీకు ఇంతకుముందు చెప్పాను. మరొక కోణంలో నుంచి నేను మధ్యాహ్నం మనం సిద్ధపడ్డాను దేవుని చేత. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 19లో కూడా చేయబెట్టి ఉంచుకోండి. ఎందుకంటే 2 చోట్ల ఒకటే పరిస్థితి వేరువేరుగా రాపించారు. 2వ రాజులు 19లోనూ సగం మ్యాటర్ ఉంది, 32లో ఇక్కడ దినవృత్తాంతం 32లో సగం మ్యాటర్ ఉంది. 32 మొదటి నుంచి కొన్ని మాటలు ఎవరైనా చదివి పెట్టండి. నమ్మకమైన చేరు చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణం బయటనున్న ఓటల నీళ్లను అడ్డువలను తలచి తన అధిపతులతోను పరాక్రమశాలులతోను యోచన చేయగా అతనికి సహాయం చేసిరి. స్తోత్రం చెప్పండి. ఈ యొక్క సంఘటన అండి, ఇదేదో దైవ గ్రంథంలో, ఏదో బైబిల్ గ్రంథంలో ఏదో చదువుకోవడానికి ఆయన జీవితం గురించి ఏదో 4 మాటలు దేవుడు రాపించిన సంఘటన కాదు. కానీ ఆ సంఘటనను బట్టి మీ జీవితంలో ఊహించని అనుకోని పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు హిజ్కియా వలె ఎలా ముందుకు పోవాలో ఆ వృత్తాంతము నీకు ఒక చక్కని విలువైన పాఠములు నేర్పించేదిగా ఉంటుంది. హిజ్కియా జీవితం చాలా బలమైన ఆత్మీయ ప్రేరేపణలు కలిగిస్తుంది. హిజ్కియా జీవితం మనల్ని సవాల్ చేసేలాగా ఉంటుంది. మొత్తం చరిత్ర నేను చెప్పలేను, చాలా రోజులు పట్టింది దానికోసం. అయితే గడిచిన రాత్రి ఒక విషయం చెప్పాను. అతను 25 సంవత్సరాల వయసులో రాజైనప్పుడు, 25 సంవత్సరాల వయసులో అతను రాజైనప్పుడు అండి, మందిరపు తలుపులు తెరవజేసే ముందు మందిరాన్ని దేవునికి ఆ మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రం తీసుకొచ్చి సొలొమోన్ కాలం తర్వాత పస్కా పండుగ వాళ్ళు సరిగ్గా జరగలా. మీకు పస్కా పండుగ గురించి నిర్మాణంలో చెప్పాను, గుర్తుందా? మీరు ఎంతమంది ఫాలో అవుతారో లేదో కానీ పాత నిబంధనలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన చాలా లోతైన అంశాలు మీకు చాలా నేర్పించారు. వాటి మీద ఆధారపడే మిగతా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఆ విషయాలు వీటిని మీరు నేర్చుకుని ఉంటే అర్థం చేసుకుని బలపడటానికి అవి చాలా ఉపయోగపడతాయి. నిర్మాణం 11-12 అధ్యాయాల దగ్గర మనకి పస్కా గురించి సంపూర్ణమైన వివరణ వచ్చింది కదా. వాడు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున పస్కా జరిగించాలి. సొలొమోన్ రాజు తర్వాత మందిరం కట్టాక మరి ఎవరు పస్కా పండుగ జరిగించాల. ఈ హిజ్కియా రాజు ఏం చేశాడంటే మందిరం కట్టిన తర్వాత అప్పటికి రాజు 2 భాగాలు అయిపోయింది. ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టుగా ఇజ్రాయెల్ భాగం అని యూదా భాగం 2 భాగాలు విడిపోతే హైదరాబాద్ క్యాపిటల్ తెలంగాణకు పోయినట్లుగా ఈ యెరూషలేం సొలొమోన్ కట్టిన మందిరం యూదా భాగంలో మిగిలిపోయింది. ఇజ్రాయేలీలు వేరే భాగంలో ఉండిపోయారు. ఇజ్రాయేలీలు రాజులందరూ యాహాబు గాళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా పనికిమాల వాళ్ళు అయిపోతే అప్పటికే అష్షూరు రాజు వచ్చి అప్పటికే ఆ దేశాన్ని మొత్తం కొలబెట్టుకుపోయాడు, అంటే పట్టుకుపోయాడు అందరూ. యూదాలో ఇంకా దేవుడికి ఆబ్దులు ఉంది. ఈ హిజ్కియా రాజు ఏం చేశాడనంటే, మీ వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి వదిలిపెట్టే కాబట్టి మనం ఇలా చెరలోకి వెళ్ళిపోయాం. నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు
ఈ పస్కా పండుగ నేను ఆచరిస్తున్నాను, మీరందరూ రండి అని చెప్పని తన రాజ్యమే కాక ఒకప్పుడు తన సహోదరులైన ఆ యొక్క ఇజ్రాయేలీలను కూడా పిలిచి ఆ బలమైన ఆరాధన, చాలా ఘనమైన ఆరాధన, అలాంటిది మళ్ళీ సొలొమోను తర్వాత ఇంకెవరూ చేయలేదంట. అంత ఘనంగా ఆరాధన జరిగించాడు. ఇంత మంచి కార్యం చేసిన తర్వాత ఎవడైనా మేలు ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంతేనే కదా. దేవుని కోసం నీ సమయాన్ని పక్కన పెట్టి, నీ జాబుని పక్కన పెట్టి, నీ ఇంట్లో పనులు పక్కన పెట్టి, నీ రూపాయి ఖర్చు పెట్టి దేవుని కోసం ఏదైనా చేసిన తర్వాత ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనంటే, ఇంత చేశాను కదా దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తే బాగుంది అని ఆశపడతారు. తప్పులేదు ఆశపడతారు. నీ క్రియలకి ఏదైనా ఒక బహుమానం ఆశపడి తప్పులేదు. మరి ఇంత చేస్తే, మొత్తం చదువుకోండి, ఇంత చేస్తే ఇప్పుడు ఈయనకి దీవెన వచ్చిందా, శ్రమ వచ్చిందా? తల్లి మీరు తిరగండి తల్లి. దేవుని కోసం అంత చేసిన తర్వాత అండి, నా కుమారుడు హిజ్కియా నేను ఆస్వాదించబోతున్నాను, ఏమి లేవు. అషూర్ రాజుగాడు, ఆడు మామూలుడు కాదు, పెద్ద సైతాన్ గాడు. అషూర్ రాజుగాడు అంట వచ్చి వాళ్ళ దేశం ప్రాకార పురములు ఉంటాయి కదండి, ప్రాకారం దగ్గర పురములన్నీ కూడా ముట్టడి వేశాడు. ముట్టడి వేయడం అంటే ఏంటి? ఇదిగో మన ఇల్లు ఉంది, ఇల్లు చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి అనుకో, ఇల్లు చుట్టూ కుక్కలు ముట్టేసింది అనుకో, ఏమంటాం? ముట్టడి వేయడం అంటాం. రాజుల యుద్ధాలు ఎలా జరిగేదనంటే, ప్రతి రాజ్యానికి అప్పుడు కోట గోడలు ఉండే. మనకి ఇండియా గేట్ అనేది ఉండేది కదా, మనకి ఇక్కడ ముంబై దగ్గర ఇక్కడ ఇండియా గేట్ ఉంటుంది అనమాట. అలా గేట్ ఆ కోట అంటే ఊరికి స్టార్టింగ్లో కదా, అసలు ఆ రాజ్యం అంతటికి కూడా ప్రహారీ గోడలు ఉంటాయి, ఎరుకో గోడలు ఉంటాయి చూడండి, అట్లా రాజ్యం అంతటికి ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారనంటే, ఆ రాజ్యము వెలుపల, ఆ కోట వెలుపల వీళ్ళు ప్రహారీ కాస్తారు. కాసినప్పుడు ఏంటంటే, బయట నుంచి ఎటువంటి ఆహార పదార్థాలు లోపలికి వెళ్ళడానికి అవకాశం దక్కదు. లోపల నుంచి బయటికి ఏ వస్తువులు తెచ్చుకుంటానికి ఒకటి లోపలికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. మన కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టారు, మనం బయటికి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్తున్నారు. చెప్పినప్పుడు కొన్ని సరుకులు అయిపోయినాయి, మరి బయటికి వెళ్ళకూడదు. అప్పుడు కుటుంబం ఎలా గడిచింది? పని చేయకూడదు, డబ్బులు కావాలి, కుటుంబం ఎలా గడిచింది? ఆ యుద్ధం ఎలా జరిగింది అయ్యా అని చెప్తున్నానంటే, వాళ్ళని ముట్టడి వేసేసేసి వాళ్ళు బయటికి లోపలికి వెళ్ళకుండా చేస్తారు. ఒకటి. రెండు, ఆ దేశంలోకి వెళ్ళే నీటి సరఫరాని వీళ్ళు ఆపేస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు విజయవాడ పట్టణానికి కృష్ణా నది నీళ్లు చాలా ఉన్నాయి, అవి చాలా ఉపయోగించుకుంటాం. మరి నది ఎండిపోతే ఏమైందండి పరిస్థితి? భూగర్భ జలాలు ఇంకిపోవడమే కాక త్రాగునీటి సమస్య కూడా వచ్చేస్తుంది. మరి నీటి సమస్య వచ్చిందంటే పంటలు పశువులు పాడైపోద్ది. పంటలు పశువులు పాడేనంటే మనుషులు, వాడి ఆర్థిక స్తోమత, ఆరోగ్య సంస్థ పాడైపోద్ది. వాడు యుద్ధానికి వచ్చినప్పుడు ఏదో వచ్చామా, ఒక వారం రోజులు 4 రోజులు యుద్ధం చేశారు ఉండదు. వాళ్ళు ముట్టడి వేసి కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసి దాడి చేస్తారు అన్నమాట. చాలా పకడ్బందీగా దాడులు చేస్తారు. కుదిరి చెప్పండి. చేసినప్పుడు అషూర్ రాజు వచ్చేట ముట్టడి వేస్తాడు. చూడండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, సాతాను మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా చేస్తాడంటే ముట్టడి వేస్తాడు. యాయ్ ఇలా అల్లరి చేస్తున్నారు ఇక బయట బాగా, మీరు కూర్చోండి, చక్కగా కూర్చో, మా ముందు కూర్చోవాలి, అలా తిరగకూడదు ప్రార్థన జరుగుతున్నప్పుడు. మన జీవితంలో సాధారణ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ముట్టడి వేస్తాడు. ఎటు వెళ్ళలేము, ముందుకెళ్ళలేము. మన పరిస్థితి, ఆ పరిస్థితి దాటి బయటికి వెళ్ళలేము. ఎటు చూసినా బయటికి పోలేని, బయట పడలేని పరిస్థితులతో, శోధనలతో, సమస్యలతో, నిందలతో, బాధలతో, భారములతో సాధారణంగా ముట్టడి వేసేస్తాడు. ఒక్కొక్క జీవితంలో వాడి పరిస్థితులను బట్టి, వాడి కుటుంబాన్ని బట్టి, వాడి ఉద్యోగాన్ని బట్టి, వాడి బంధువుల స్నేహితులను బట్టి ఒక్కొక్క రకంగా ముట్టడి వేసేస్తాడు. సాతాను ముట్టడి వేస్తే ఏం జరిగిద్దంటే, ఎటు తేల్చుకోలేం, బయటికి పోలేం, ఏమీ చేయలేం, నిస్సహాయ స్థితికి మారిపోతూ ఉంటాం. ఇప్పుడు హిజ్కియా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ హిజ్కియా ఏం చేస్తాడంటే, అసలు తనకున్న వనరులు ఏంటి, తనకున్న కెపాసిటీ ఏంటి, తను చేయగలిగింది ఏంటి, మొదట తాను భౌతికంగా తను చేయగలిగింది ఏంటో పరీక్షించుకున్నాడు. పరీక్షించుకున్నప్పుడు ఏం చేశాడనంటే, మొదట తన దేశంలో ఉన్న మంత్రులు ఉంటారు కదా, గవర్నెన్స్ అంతా ఉంటారు కదా, ఏమంటారు, రాజపీఠం దగ్గర వాళ్ళందరూ ఉంటారు కదండి సభలో, వాళ్ళందరినీ చేర్చి మన పరిస్థితి ఇది, మంత్రుల్ని, సహస్రాధిపతులని, అధిపతులని, ప్రతి కోశాధికారులు అందరూ చేర్చి మన పరిస్థితి, మనం ఇప్పుడు ఏం చేయగలం, మన పరిస్థితి మనం ఏం చేయగలం, మనం అందరూ ఇప్పుడు ఐక్యంగా ఉంటే, మనం కట్టడిగా ఉంటే మనం
తనకున్న వనరులు, తనకున్న కెపాసిటీని మొత్తం కూడగట్టుకుని అతనుకున్న రాజుగా అతనుకున్న ఆలోచన చెప్పాడు. మనకి నీరు చాలా ప్రాముఖ్యం, నీరు లేకపోతే మన దేశం తొందరగా పాడైపోయింది. కాబట్టి మీరు జనులని సమకూర్చి మన దేశంలో నుంచి బయటకు వెళ్తున్న కాలంలో వెళ్లకుండా వాటిని దేశంలోనే మళ్లించి నీటి నిల్వ చేయండి. లేకపోతే మన దేశంలో నీరు లేక త్వరలోనే నష్టపోతాం. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, సామెతల్లో ఒక వాక్యం ఉంటుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకనబడి అయిపోతావు అంట. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదండి? శ్రమ దినమున నువ్వు కృంగినేడులా చాలాసార్లు అమ్మో ఇంకేముంది, అమ్మో ఇట్లా అయిపోయిందా అని మనం వెంటనే కృంగిపోతామంట. హిజ్కియా జీవితాన్ని చూడండి, హిజ్కియా కృంగిపోలా. తనకున్న పనులు, తన కెపాసిటీ, తన బలము, తన సామర్థ్యం ఏంటి, వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. వాళ్ళందరికీ చెప్పాడు, నీటి కాలువలు మనకు కావాలి, ఆయుధశాలలో మనకు కావాలి. ఈ యుద్ధము కనుక మీదకే వచ్చిందనుకో, ఆయుధశాలలో మనకు కావాలి. మన రాజ్య ప్రహారీ గోడలని నిర్మించమని రెండు రకాల గోడ కట్టాడు. ఒక ప్రహారీ కట్టాడు, మళ్ళీ దానానికి మళ్ళీ ఇంకా పెద్ద కోట కట్టాడు అనమాట. ఇలా తన యొక్క రాజ్యంలోనికి శత్రువు ఇంకా లోపలికి దాడి చేయక మునుపు తను ఎంత పటిష్టపరుచుకోవాలో అంతగా తాను పటిష్టపరుచుకున్న వాడిగా హిజ్కియా రాజు ఉన్నాడు. చెప్పండి, మీకు అర్థమైందా విషయం? అది చదువుకుంటా పోతే చిన్నగా ఉంటుంది, కానీ నువ్వు సూక్ష్మంగా పరీక్షించినప్పుడు దాని లోతు చాలా చాలా విపులంగా ఉంటుంది. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటే యోచన చేస్తానంట వారందరూ అతనికి సహాయం చేశారు. అప్పుడు ఏం జరిగింది? జనులు పోగై అశూరు రాజులు రాలేనా, విస్తారమైన జనము వారికి దొరుకునేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురం వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటలను దాళ్లను విస్తారముగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులు నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఇలాగా హెచ్చరిక చేసెను. చూడండి, మొదటిగా అంట నీటిని అడ్డుకున్నాడు, ఎందుకంటే వారికి నీరు చాలా ప్రాముఖ్యం. తర్వాత అంట గోడలు పాడైపోయిన ప్రహారీ గోడలు కట్టించాడు, ఎందుకంటే ఆ గోడ లేకపోతే శత్రువు అంట త్వరగా చొరబడి వస్తాడు. చూడండి, మన అంతరంగానికి ఎప్పుడూ కూడా ఒక కంచి ఉండాలి. ఎందుకంటే సామెతలు అంటాడు, ప్రాకారం లేకపోతే పురము పాడైపోద్దంట, ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోద్దంట, ప్రాకారం లేకపోతే రాజ్యం పాడైపోద్దంట. అలాగే మనిషి హృదయానికి కూడా ప్రాకారం కావాలి. ప్రాకారం లేకపోతే సాతాను లోపల జొరబడి పిచ్చి పిచ్చి ఆలోచనలో నేను ఇంకా కృంగ తీసేస్తూ ఉంటాడు. ప్రాకారం కావాలి. ఇక్కడ హిజ్కియా రాజు ఏం చేశాడు? పాడైపోయిన ప్రాకారాన్ని బాగు చేశాడు. నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత లోక సంబంధమైన ఆలోచనలతో ఈ హృదయాన్ని పాడు చేయకున్నట్లుగా ప్రాకారం వేసుకోవాలి, ప్రాకారం కట్టుకోవాలి. లోకస్తులు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వైపు ఆకర్షించబడకుండా, శోధనలో పడిపోకుండా ప్రాకారం కట్టుకోవాలి. నువ్వు చూస్తున్న వాటిని బట్టి నువ్వు ఆకర్షించబడకుండా ప్రాకారం కట్టుకోవాలి. అప్పుడు సాతానుని త్వరగా పడేయలేడు. కొంతమంది అండి వాళ్ళ హృదయానికి ప్రాకారం ఉండదు. అంటే నేను దేవుని పెట్టిన కదా, ఇది చూడొద్దు, ఇది చేయొద్దు, ప్రాకారాలు ఉండవు, కట్టడి ఉండదు అనమాట. అప్పుడు సాతాను ఏం చేస్తారంటే చొరబడిపోయే హృదయంలో నీ ఆలోచనలు మరింత మురిగిగా మార్చి, నీ ఆలోచనలు మరింత అపవిత్రంగా చేసి, నీ క్రియలు, నీ తలంపులు వాడు వాటికి బానిసం చేసేసి, ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో బానిస చేసేసి జీవితాలను సర్వనాశనం చేస్తాడు. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజు ఏం చేశాడంటే ప్రాకారం కట్టుకున్నాడు. ఏం చేశాడండి? ప్రాకారం కట్టుకున్నాడు. సామెతల్లో ఉంటుంది, ప్రాకారం లేకపోతే పురం పాడైపోతుంది, పట్టణం పాడైపోతుంది. హృదయానికి ప్రాకారం కట్టుకోవడం తెలుసుకోవాలి. అతి ప్రాముఖ్యంగా శ్రమలో ఉన్నప్పుడు 100 ఆలోచనలు మైండ్కి వస్తాయి అన్నమాట. 100 నిర్ణయాలు మైండ్కి వస్తాయి. అందులో ఒకటి, నీ వల్ల కాదులే కానీ సావు, నీ వల్ల కాదులే కానీ సావు, నువ్వు ఈ కొంపలు ఆడలేవులే కానీ అంటున్నావు బారిపో, నీ వల్ల కాదులే కానీ ఏదో వేసుకో, నీ వల్ల కాదులే కానీ ఏదో ఒక చండాలపు ఆలోచనలు హృదయపు లోతులోనికి సాతానుడు జ్వరపడతాడు. ఆ సమస్యలో, ఆ శ్రమలో. నీకు ప్రాకారం లేకపోతే సాతాను గడు సావన బయటపో అని చెప్పలేవు, నువ్వు చెప్పలేవు. నీకు ప్రాకారం లేకపోతే నీకు బయట ఉన్న ఆ బాధలకి, శ్రమలకి ఇంట్లో వాళ్ళ మీద కోపపడుతూ ఉంటావు, ఇంట్లో సమాధానం పాడు చేసుకుంటూ ఉంటావు, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటావు, ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటావు, ఇంట్లో ఉన్న మంచి వాతావరణం కూడా నువ్వు పాడు చేసుకుంటావు దెయ్యం బట్టి. ఎందుకంటే ఇది హృదయానికి ఏమి లేదు, ప్రాకారం లేదు.
హృదయానికి ప్రాకారం లేదు. హృదయానికి ప్రాకారం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడి శ్రమలలో కంచె కట్టుకుని వాడి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఇంకును పెంచుకుని ఆ నీటిని ఇంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సాతానికి చోటు ఇవ్వడు. నేను అంటున్నాను, ఏ సమయంలో అయినా నువ్వు సాతానికి చోటు ఇచ్చావా ప్రమాదం. శ్రమలో ఉన్నప్పుడు దాని ఆలోచనలు వెంబడించావా అది నీకు అత్యంత ప్రమాదం. కాబట్టి హిజ్కియా అంట ఏం చేస్తాడంటే ప్రాకారాలు కట్టేసేసి యుద్ధానికి వీళ్ళని సిద్ధపరిచి వాళ్ళందరినీ సైనికులందరినీ కూడా ఆయన రాజవీధుల్లోకి ఏర్పరిచి వాళ్ళకి ఈ మాటలు చెప్పాడు. ఏ మాటలు చెప్పాడు చూడండి. మీరు దిగులు పడకుడి. ఏమంట? మీరు దిగులు పడకుడి. మీరు దిగులు పడకుడి. ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. భయపడొద్దు. విస్మయం పొందవద్దు. విస్మయం పొందవద్దు. చెప్పు. జరిగేదేంటి? ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు భయము, దిగులు, చింత, వేదన, ఇవే కదా మాట. దేవుని బిడ్డవేనా ఈ రాత్రి ఒక మాట గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు మానవుని తయారు చేసినప్పుడు అసలు మానవుడి జీవితంలో భయం అనే దానికి అక్కడ అసలు స్పేస్, చోటు అనేది లేదు. మానవుడి జీవితంలో భయం ఎప్పుడు మొదలైందయ్యా అని చెప్పానంటే దేవుడిని సంతోషపరుస్తూ దేవుడు చెప్పినట్లుగా ఆ తోటలో బ్రతికినంత కాలం మానవుడి జీవితంలో భయం లేదు. ఎప్పుడైతే సాతాను చెప్పిన మాట విని ముందు అవ్వమ్మ తర్వాత ఆదమ్మ గారు పండు తిన్నారో వాళ్ళు దిగంబరులుగా మారిపోయి ఒకరినొకరు చూసుకోలేక దేవుని యొద్దకు రాలేక తాక్కున్నారంట. అనగా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తావో నువ్వు బయటికి భీకరుడు అయినా వీరుడు అయినా సూర్యుడు అయినా నీ అంతరంగంలో భయం నిన్ను ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త. భయం ఏలుబడి చేస్తుంది. భయం ఏలుబడి చేస్తుంది. ఏమండి, ఈ జానన్ ఉన్నాడే అసలు వాళ్ళ నాన్నగారు నేను చూసిన సేవకుల్లో ఆ ముందు వరుసలో ఉండే సేవకులండి. ఈ కాలం సేవకులు చనిపోయారులే కానీ పోయిన సంవత్సరం మంచి సేవకులు. ఆయన రూపాయి ఆశ కానీ పేరు ప్రఖ్యాతుల ఆశ కానీ అసలు ఆయనకి ఏమి లేదు. మంచి సేవకులు, ఉన్నతమైన సేవకులు. అలాంటి సేవకులు కుమారుడు అయ్యుండి ఏమండి తన తండ్రిని ఆ సంఘాలని ఎంతో దుఃఖపెట్టినవాడిగా బాధపెట్టినవాడిగా ఉన్నాడంట. అయిపోయింది, గతం వదిలేశాడు. దేవుడు మరలా నిన్ను సంఘానికి నడిపించాడు, సంఘంలో ఉండే అవకాశం ఇచ్చాడు. ఏం చేయాలి? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి దగ్గరికి అతడు వచ్చే పరిస్థితికి ఏమైందనంటే పెద్ద కొడుకు పేరు సామ్యూల్ ఉన్నాడు పేరు. వాడికి అప్పటికే 18 ఏళ్ళు వచ్చింది. మన దగ్గరకు వచ్చేటప్పటికి వాడు అప్పటికే పిచ్చి ఆవాసాలు బట్టి తండ్రి అంటే లెక్కలేదు, తల్లి అంటే లెక్కలేదు. అర్ధరాత్రులు వస్తాడండి. వినాలి, వినాలి. అర్ధరాత్రులు ఇంటికి వస్తాడంట. అడిగితే నేను చెప్పేదాన్ని సమాధానం అంటాడంట. బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా నువ్వు చేసిన దేవుడు నీకు ఎట్లా ఉండదో చూపిస్తున్నాడు. నువ్వు మీ నాన్న బాధ పెట్టావు కదా. కన్న తండ్రి కొడుకు వల్ల దుఃఖపడితే ఎట్లా ఉండదో నీ కొడుకు మూలంగా దేవుడు నీకు రుచి చూపిస్తున్నాడు. చేసి నీ ఎక్కడికి పోవు. మనం మర్చిపోతామేమో, కాలగర్భంలో కలిసిపోతాం అనుకుంటామో కానీ కలవో బావు. ఇప్పటికైనా నువ్వు చక్కటి జీవితం జీవిస్తే కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి నీ కుమారులే మారుతారు. పట్టుకో దేవుడిని, పట్టుకో దేవుడిని, పట్టుకో అని అంటే లేదు. సైకోలాగా ప్రవర్తించాడు, దేవుడు దూరం అయిపోయాడు, అయిపోయాడు. అప్పుడంటే చిన్నోడు 8వ తరగతో 7వ తరగతి చదువుతూ ఉండేవాడు. ఇప్పుడు 10th అయిపోయిందంట. మొన్న వచ్చి బాధపడుతున్నాడు. చిన్నోడు కూడా పెద్దోళ్ళలాగానే అయ్యాడు. చిన్నోడు కూడా పెద్దోళ్ళలాగానే అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఏమైపోతారు? ఇక వీళ్ళిద్దరూ త్రోవ తప్పిపోతున్నారని తెలిసిన తర్వాత ఏ తల్లిదండ్రుల కన్నా హృదయంలో ధైర్యం ఉంటుందా? ఆనందం ఉంటుందా? నిబ్రం ఉంటుందా? ఏముంటుందండి? దిగులు ఉంటుంది, చింత ఉంటుంది, భయం ఉంటుంది. వీటన్నిటికీ మూలమేంటి? దేవుడు నీకు నీ జీవితాన్ని సరిచేసుకుంటే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, దేవుడు నీ జీవితంలో తను బలవంతంగా చొరబడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏంటండి? అప్పుడు నేను ఏదో చెడ్డోడిని ఏదో మంచిని కాదన్నాడు. ఆ రోజుకి నా అంతరంగంలో ఏ మార్పు లేదు. ఐఎమ్ హ్యాపీ. హాయి మారలేదు. అంత ప్రచారం చేసుకోమని. తన పరిస్థితి ఏమవుతుంది మరి? ఇప్పుడు మొన్న వచ్చి బాధపడుతుంది. అన్న షుగర్ వచ్చింది, ఆరోగ్యం బాగవుతుంది.
షుగర్ వచ్చి నన్ను అటాక్ చేసిన ఆరోగ్యం బాగోట్లా, తల తిరిగిపోతుంది, పని చేయలేకపోతున్నా, పిల్లలను చూస్తే ఒక్కళ్ళు బట్టలా అని బాధపడుతున్నారు. దేవుడు ఎప్పుడైనా నీ జీవితాన్ని సరిచేసుకుంటానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు వినాలి. ఎవరైనా కానీ, అది నువ్వైనా నేనైనా, దేవుడికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఎంతటి పాపము చేసిన బిడ్డవైనా, ఎంతటి అవిధేయత కలిగిన బిడ్డవైనా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు సరి చేసుకుంటే ఏమైంది తెలుసా? నువ్వు సరి చేసుకుంటే నువ్వు రాగల రోజుల్లో ఏ పరిస్థితికి భయపడకుండా నిబ్రంగా నిలిచేలాగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఎవడు భయపడతాడో తెలుసా? ఎవడి అంతరంగంలో దేవుడు లేడు, ఎవడి జీవితంలో ప్రార్థన లేదు, ఎవడి జీవితంలో భక్తి లేదు. ఇప్పుడు ఇతను ఇతరులను బలపరిచే స్థితికి వెళ్ళాడు అంటే ఇతరులో ధైర్యం ఉండాలి కదా. మనం ఎదుటోళ్ళకి ధైర్యం చెప్తాం, మనలో ధైర్యం ఉండాలి. ఇతను ధైర్యం ఏంటి తెలుసా? ఇతను ధైర్యం ఏంటి తెలుసా? నేను నా దేవుని ఆలయాన్ని బాగు చేసిన వాడిగా ఉన్నాను, నేను నా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడిగా ఉన్నాను, నా దేవుని యొక్క ఆరాధనని తిరిగి మరలా క్రమబద్ధంగా జరిగించిన వాడిగా ఉన్నాను, నా దేవుడు నన్ను వదిలిపెట్టని చెప్పి వాళ్ళకి అంటాడు. మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు, మీరు విస్మయం పొందొద్దు. వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకున్న సహాయం కంటే మనకున్న సహాయం గొప్పది. వాళ్ళ సైన్యంతో పోల్చుకుంటే వీళ్ళ సైన్యం పదవంతు కూడా లేదు. ఈయన చెప్పే మాటలు భౌతికంగా చూసుకుంటే అవ్వదు. మీరు వాళ్ళని చూసి భయపడతానంటానికి వాళ్ళు లక్షల్లో ఉన్నారు, వీళ్ళు వేలలోనే ఉన్నారు సైన్యం. మరి ఎలాగండి నువ్వు వాళ్ళని చూసి భయపడతాను అంటున్నావు? నేను సైన్యం చూసి ధైర్యం తెచ్చుకోమంటలా. నా ప్రభువు నాకున్నాడు, ఆయన మనల్ని ఓడిపోనివ్వడు, ఆయన మనల్ని ఓడిపోనివ్వడు. ఈ సమస్య విషయంలో దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు, మనకి జయం ఇస్తాడు. మీరు ముందు ధైర్యం ఉండండి అని హిజ్కియా ఒక రాజుగా, ఒక యజమానుడుగా అక్కడ ధైర్యపరిచే, ఒక నాయకుడుగా ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. కొంతమంది ఉంటారు సీఎం చుట్టుకు మన వణికిపోతూ ఉంటారు, అమ్మో నాకు గుండె తాడు వచ్చేసిందండి, నాకు భయం వచ్చేసింది, నాకు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. నీ దేవుడిని పక్షాన ఉంటే నీ కళ్ళ ముందు ఒక సునామీ వచ్చి కొట్టుకుపోతూ నువ్వు భయపడవు, నీ చిత్తం ప్రభు అంటావు. ఉంటే నిశ్చిత్వం, లేకపోతే ఎవరికి వచ్చేది నిశ్చిత్వం అంటావు. నువ్వు భయపడవు, దేనికి భయపడవు. కొంతమంది ఉంటారు చెవి చుట్టుకుమన్నా భయమే, ఏమండి ఏ ఎలుకలో తిరిగి ఉన్న బొచ్చు పడిపోయినా భయమే, ఏమండి ఏదైనా బయట సౌండ్ వచ్చినా భయమే, ప్రధానికి భయమే, అవునా మాట వింటే భయమే, లోకలు ఎవడో ఎవరు పీకొస్తే భయమే, అన్నిటికీ భయమే. ఏంటే భయాలు? ఎందుకు వస్తే భయాలు? కాసరపల్లి అర్ధరాత్రి పూట మందిరంలో ఉంటారు కూడా ఉంటారు. నాకు ఏ రోజు భయం లేదు, అసలు ఏ రోజు భయం లేదు నాకు. ఆ రోజు ఒక చావు దగ్గరికి వెళ్ళి వచ్చినా, ఆ రోజు ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఏ ఊరు తిరిగి వచ్చినా, ఏ దెయ్యాల కోసం ప్రార్థన చేసి వచ్చినా కానీ మందిరానికి వెళ్తా, శుభ్రం కాసేపు కూర్చుంటా, ఆ మధ్యలో 12 అయ్యేదాకా కాసేపు పాటలు అంటా, లేకపోతే వాక్యం చదువుకుంటే ఎవరో వచ్చేసింది అనుకో, స్తోత్ర ప్రభావం పడుకుంటా. ప్రపంచం అయిపోయింది నా సంబంధం, భయం లేదు. ఎందుకు వస్తుంది భయం? నువ్వు దేవునికి లోబడిన బిడ్డగానో, దేవుని ఆజ్ఞలు పాటించని బిడ్డగానో, దేవుడికి చెప్పిన వినని బిడ్డగానో ఏ విషయంలో ఉంటే నీలో భయం ఏలుబడి చేస్తుంది. నువ్వు కనుక దేవుడు చెప్పినట్లుగా జీవిస్తుంటే నీలో భయం కాదు తెలుసా, నీవే ఎక్కడుంటే అక్కడ ఇతరులు ధైర్యపరిచే ఒక ధైర్యశాలుగా నువ్వు మార్చబడతావు. చెప్పండి. తర్వాత ఏం జరిగిందంట? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. స్తోత్రం చెప్పు. ఏంటి ధైర్యం? హిజ్కియా గారి ధైర్యం ఏంటి? మాంస సంబంధమైన బాహువే వారికండ మన యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఏంటంట, మీరు నుంచోండి, వాళ్ళు మాంస సంబంధమైన బాహుతో వస్తున్నారు, మన పక్షాన యుద్ధం చేసేది మాంస సంబంధమైన బాహు కాదు. మరి ఎవరు చేస్తారు? మనకు సహాయం చేయటకు, మన యుద్ధం జరిగించటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్న అన్యులకి నిరీక్షణ లేకపోతే వాళ్ళు చావని మనం ఏం చేయలేములే, కానీ నువ్వు దేవుని బిడ్డపై తోడు గుర్తు పెట్టుకో, నీ పక్షంగా నీ దేవుడైన యెహోవా యుద్ధము చేయువాడే ఉన్నాడు. నీ పక్షంగా నీ దేవుడైన యెహోవా యుద్ధం చేయవాడే ఉన్నాడు. హిజ్కియాకి ఆయన తోడే ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు ఏం భయపడొద్దు, అసలు వాళ్ళు ఏం చూడొద్దు. మన ఏ పొందారో తెలుసా? మన దేవుడే మన ఏ పొందాడు, మనకి చేయము ఇస్తాడు. ఈ సిద్ధాంతం నన్ను వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదండి. ఇప్పుడు మీకు తెలిసిన స్టోరీ,
ఫిలిస్తీన్లు అందరూ సైన్యంగా వచ్చి ఒకడు నిలబెట్టుకుని మాలో ఒకడు వస్తాడు మీలో ఒకడు రండి అన్నారు. ఆ నిలబెట్టుకుని ఒకటి పేరేంటి? గొల్యాత్. ఆ ఒక్కడ నిలబెట్టుకుని మీలో ఒకడు రండి అన్నారు. వీళ్ళందరూ కన్నులు చూసుకుని బరువు చూసుకుని ఆడికి మనకు మ్యాచ్ అవ్వట్లేదు కానీ మాంసాన్ని చూసుకుంటున్నారు. ఈలోపు ఒకడు వచ్చి అంటాడు, ఈ నరికేసి కాకులు కథలకేసి అతను అవసరమైతే అంటాడు. ఏంట్రా నీ ధైర్యం అని అంటే యుద్ధము యెహోవాదే అన్నాడు. మనదేం లేదు, మనం ఏదో ఆటలు అట్టుపట్లాడు నుంచుంటే గెలిపించేది ఎవరు? నువ్వు డాలు ఈటన్నీ వేసుకొస్తున్నావురా, నేను నా దేవుని పేరట వస్తున్నాను రారా అంటాడు. ఆడిని ఆడికి ఈయన కాన్ఫిడెన్స్ కూడా సగం చచ్చిపోయాడు. అసలు దావీదు కాన్ఫిడెన్స్ చూసే ఆ గొల్యాత్ గడికి బుర్ర పని చేయట్లా. ఇటు పచ్చేయగాడు, ఒంటి మీద చెంచా కండలేదు, కనీసం హెల్మెట్ పెట్టుకోవాలా, బాడీ గార్డ్ వేసుకోవాలా, ఇడికి ఏమీ లేవు, చేతులు ఈట్లేదు, బాణం లేదు. ఇది ఏంటి ధైర్యంగా మాట్లాడతాడు? అసలు అర్థం కావట్లా. దావీదు చెప్పాడు, నాదేం లేదు నాయన, నేను యెహోవా పేరట వస్తున్నా, యుద్ధము ఓడిపోయాడా గెలిచాడా? నీ జీవితంలో వచ్చిన ఏ పరిస్థితికైనా ఇది నేను చేయలేను కానీ నా దేవుడు చేయగలడని చెప్పు. నువ్వు దేవుని వైపు చూస్తే నా మాట. అన్నయ్యలో అప్పటికే సైన్యంలో ఉన్నారు, 1000 మంది సైన్యంలో ఉన్నారు, సౌలు రాజు ఉన్నారు, వీళ్ళెవరూ చేయలేదు కూడా. దేవుని వైపు చూసి దేవుని నామాన్ని ధరించుకున్న దావీదు గొల్యాతుని ఒక్క దెబ్బలో చంపేసిన వాడిగా ఉన్నాడు. హిజ్కియా ఏం చెప్తున్నాడు? హిజ్కియా ఏం చెప్తున్నాడు? మనం కాదు ఆయన యుద్ధం చేసేది, యుద్ధం చేస్తాడు. అంటే నీ బాధ, నీ సమస్య, నీ యుద్ధం మీద, నీ పోరాటం మీద ఉందో అది నీవు గాక ప్రభువా నువ్వు సహాయం చేయమని అప్పచెప్తే నువ్వు కొడితే 100 దెబ్బలు, ఆయన కొడితే 1 దెబ్బ. 100 దెబ్బలు కొట్టినందులో విజయం రాదేమో, ఆయన 1 దెబ్బలో విజయం ఇస్తాడు. అందుకని ఇప్పుడు హిజ్కియా వాళ్ళకి ఏం నేర్పుతానండి? మీరు కాదు ఆయన మనకి యుద్ధం చేసేవాడు ఉన్నాడు, ఆయన మన దేవుడైనా సముద్రం చెప్పండి. సాతాను గాడు ఎంత గొప్పడంటే నువ్వు మోటివేట్ అయ్యే కొద్దీ అడిగి కిందకి లాగేస్తాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం పెంచుకునే కొద్దీ కిందకి లాగేస్తా ఉంటాడు. నువ్వు 4 వాక్యాలను 2 రోజులు ఉపాధి చేసిన కొద్దీ నువ్వు ఆత్మలో విశ్వాసం పొందుకునే ఇంకా నిరుగలుగుతాడు. అప్పుడు వచ్చి అంటూ అయ్యగారు దేని పోయింది అంతా చెప్తారు, ఈయన చెప్పింది నేను నిజమే, ఆ జీవితం అంతా అయిపోతారు మరి అయిపోతుంది అనుకున్నా. చూడు ఇప్పుడు ఇంతకు మించి తలకాయ నొప్పి నాకు వచ్చి పడింది అని చెప్పని నీరు గారిపోయేలాగా మళ్ళీ వెంటనే ఇంకో దెబ్బ వేస్తాడు సాతాను. ఏం జరిగింది తెలుసా? వీళ్ళని ఎంత కాన్ఫిడెంట్గా ధైర్యపరిచి ఉంచితే అషూర్ రాజు సైనికులను పంపించి మాటలతో సగం చంపేస్తాడు. చూడండి ఏం చెప్పాడు. ఇది అయిన తరువాత అషూరు రాజైన సన్హెరీబు తన బలమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదా వారందరి యొద్దకు తన సేవకులను పంపి ఇలాగ ప్రకటన చేయించెను. అషూర్ రాజు అంట తన పనోళ్ళని ఈ రాజు దగ్గరికి దగ్గర పంపించి ఈ విషయాలు చెప్తున్నాడు. ఏమని? అషూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు. చూసారా? ఇప్పుడు దాకా హిజ్కియా రాజు ఏం చేశాడు? మీరు దేవుడు నమ్మండి అని చెప్తే ఇప్పుడు ఆడొచ్చేమంటున్నాడు, ఏంటి ఈ దేశం ఓ పక్క ముట్టడి వేయబడి నేను అంత చుట్టుపక్కల ముట్టడి వేసేస్తే ఏ ధైర్యంతో మీరు ఇందులో ఉన్నారు? ఈయన చెప్పిన మాట ఇప్పుడు ధైర్యంగా ఉంటుంది, ఆడు చెప్పిన మాట వెనకలాగేద్దా? సాధారణంగా టాలెంట్. నువ్వు వాక్యం విని బలం పొందినా వాడు ఏం చేస్తాడు తెలుసా? అదే ప్రకారంగా మళ్ళీ వెనకలాగేలా చేస్తాడు. ఇప్పుడు దాకా రాజుగారిని బలపరిచాడు, మోటివేట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు, ఫుల్ గాలి కొట్టాడు, ఎగురుతున్నారు అంతే అనుకుంటా. ఇలా ఇప్పుడు వచ్చి అంటాడు, ఏంద్రా ఏమనుకుంటున్నారు మీరు? నేను ముట్టడి వేస్తే ఏ రాజ్యంలో నన్ను ఎవడన్నావు? అసలు మీరు ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో ఉన్నారని చెప్పారంటే ఆ మాటలకి సగం గ్యాస్ పోతే వీళ్ళకి ఇంకా చూడేమంటాడు వాడు. కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అషూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా నేనును నా పితరులను ఇతర దేశపు జనులందరికీ ఏమేమి చేసితుమో మీరు ఎరుగరా? ఆ దేశ జనులు దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏ మాత్రమైనను రక్షింప చాలి ఉండనా? మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసి ఆయా దేశస్థుల సకల దేవతలతోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనను ఉన్నాడా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకూడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడుట
నమ్ముకొనుకుడి, అతడు నమ్ముకొనుకుడి. నమ్ముకొనుకుడి. ఏ జనుల దేవుడైనా, ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను ఆ. తన జనులను నా చేతిలో నుండి గాని ఆ. నా పితరుల చేతిలో నుండి గాని ఆ. విడిపింపలేకపోగా ఆ. మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. అనెను. అతని సేవకులు ఆ. దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పెలాపములు పేలి ఇంకను పేలాపనులు పేలిరి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి, ఒక పార్టీలోనేమో హిజ్కి అంతా చేసి ఆమెను బలపరిచి అందరినీ ధైర్యంగా ఉంచితే ఆడ కొంతమంది పనులను పంపించి వీళ్ళకున్న విశ్వాసం అంతా నిర్గారుస్తూ చూడండి, వాడు అంత తెలుగుగా చెప్తున్నాడు మాటలు. మీరు ఏ ధైర్యంతో ఇంకా ఈ ముట్టడి వేసిన పట్టణం లోపల ఉన్నారు, నా దగ్గరకు వచ్చి నాకు సరెండర్ అయిపోకుండా? హిజ్కియా గారు చెప్పే మాటలు మీరు విన్నారా? మీ రాజు చెప్పే మాటలు మీరు వినొద్దు. మీ రాజు ఏం చెప్పుంటాడో నాకు తెలుసు. ఏం చెప్పుంటాడు? మన దేవుడు ఉన్నాడులే, మన దేవుడు కాపాడుతాడులే, మీరు భయపడొద్దని చెప్పుంటాడు. ఒరి పిచ్చోళ్ళారా, నా పితరుల నుంచి నేటి వరకు మేము ఏ దేశం మీద కన్నా వెళ్ళినప్పుడు, మేము ఏ దేశంతో అన్నా యుద్ధం చేసినప్పుడు ఆ దేశపు ప్రజలు, ఆ దేశపు సైనికులు మా చేతుల్లో పడకుండా ఆ దేశపు దేవతలు దేవుళ్ళు వాళ్ళని విడిపించగలిగారా? అంటే వాస్తవమే. ఒకప్పుడు భయంకరమైన రాజ్యాల్లో ఒకటి అషూరు రాజ్యం అన్నమాట. వాళ్ళు చాలా అతి భయంకరమైన వాళ్ళు, అతి క్రూరులు. వాళ్ళు మామూలు కాదు. వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు యుద్ధం చేసి ఓడించేసిన తర్వాత, వాళ్ళు మామూలుగా ఓడించేసిన తర్వాత ఈ రాజు కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయి రాజు కొడుకులుంటే రాజు కొడుకులు తన ముందే చంపేస్తారు, భార్యలుంటే తన ముందే చెరిపి చంపేస్తారు. ఈ రాజునేమో బట్టలన్నీ ఓడ తిప్పిచ్చేసేసి ఊళ్ళంతా తిప్పి నగ్నంగా కళ్ళు పీకేసేసేసి దేవతలకు ఒకసారి బలిపోతే లేకపోతే అట్లా బతికి అలా వదిలేస్తారు. చాలా భయంకరమైన క్రూరమైన జాతి వీళ్ళు, అషూరు వాళ్ళు అనమాట, అషూరు జాతి. ఇప్పుడు ఇంతకు ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేసినా ఆ దేశంలో ఏదో ఒక దేవతలు కొలుస్తారు కండి. ఒకటి బయలు, ఒకటి అస్తారోత్, ఒకటి మేలేకు, ఏదో ఒకటి దెయ్యాలు ఉంటాయి కదా, కొలుస్తారు కదా. వీళ్ళు ఏ దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసినా ఆ దేశంలో వాళ్ళు ఓడిపోయారు తప్ప పశురాజు గెలుపుతానే ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళకి చరిత్ర చూపించి అంటున్నాడు, మీరు హిజ్కియా చెప్పిన మాటలు విన్నారా? నేను కాదు, నా పితరులు కానీ ఎప్పుడన్నా ఏ దేశం మీద కానీ యుద్ధం చేసినప్పుడు వాళ్ళు మా మీద ఎప్పుడన్నా జయం పొందుకున్నారా? వాళ్ళ దేవతలు ఎప్పుడన్నా కాపాడారా? వాళ్ళ దేవత ఎలా కాపాడలేకపోయారో మీ దేవుడు కూడా నా చేతిలో నుంచి మమ్మల్ని కాపాడలేడు అని చెప్పి దేవుని మీదే వీడు గొప్పడిగా హెచ్చించుకున్నాడు. సాతాను అలా చేస్తాడు. ఎంత వాక్యం వింటావో, ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత విశ్వాసం తెచ్చుకుంటావో నా జీవిత పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. నాకు వాగ్దానం చేసిన కార్యాలను జీవితంలో జరిగిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడని చెప్పని ఎప్పటికప్పుడు నువ్వు కూటంలో పాల్గొన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఏదన్నా మంచి వాక్యం ఉన్నప్పుడు నువ్వు బలపరుచుకొని దేవుని కోసం బతుకుదాం అనుకున్నప్పుడు సాతాను కూడా వచ్చి చాలే ఏడ్చావు, ఆడి బతుకు చూడు, ఇడి బతుకు చూడు, ఆడి బతికే వీడి బతికే అని నిన్ను దేవుని కోసం నిలబడకుండా, దేవుని విశ్వాసం ఉంచకుండా వాడు మరలా నేను లోకాశలోనికి లాగేస్తాడు. జాగ్రత్త. ఇక్కడ కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. వాడు చెప్తున్న మాటలు చూడండి, అన్ని దేవతలు నిజమే, వాళ్ళందరూ దేవతలుగా చేయబడ్డారు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు మనల్ని చేసిన సృష్టికర్తే ఉన్నాడు. వీడు అనుకుంటున్నాడు అందరిలాగానే మీరు కూడా నా చేతులు ఓడిపోతారు, అందరిలాగానే మీ దేవుడు కూడా చేతగానట్టు మిగిలిపోతాడు అని చెప్తున్నాడు. కానీ జరిగే పని అంటారా? అవును, చెప్పండి. అన్నాను, ఒకటే సమస్య అన్యుల కుటుంబంలో వచ్చింది, అదే సమస్య నీ జీవితంలో వచ్చింది. వాడు నిరీక్షణ లేక ఏడుస్తూ ఉంటే నీ జీవితంలో సంతోషం కనబడాలి. ఎందుకండి వాడు దైవభయం కలిగినోడే, కానీ వాడి దేవతలు వారితో మాట్లాడలేరు, వాళ్ళ దేవతలు వాళ్ళకి జవాబు ఇవ్వలేరు, వాళ్ళ దేవతలు వారికి సమాధానము దయచేయలేరు. కానీ నీ కోసం రక్తము గాచి ప్రాణం పెట్టిన యేసయ్య నువ్వు పిలిస్తే పలికేవాడై ఉన్నాడు, ప్రార్థిస్తే ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు, సమస్యలు తీర్చేవాడై ఉన్నాడు. నీవు దేవుని యందు ఈ రోజున రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత ఇంకో అన్యుల వలె ప్రతి చిన్నదానికి భయపడిపోతూ కూర్చుండాల్సిన బిడ్డగా ఉండాల్సిన అవసరం నీకు లేదు. స్తోత్రం చెప్పు. వీళ్ళు వచ్చి చెబితే ఈ మాటలన్నీ సైనికులు వచ్చి, అయ్యా ప్రాకారం దగ్గరికి వెళ్ళాము, ఆ సేవకులు వచ్చారు, వాళ్ళు చూడు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు అయ్యా అని చెప్పని ఆ మాటలన్నీ తీసుకొచ్చి రాజుకు చెప్పారు. ఎవరికి చెప్పారు? రాజుకు చెప్పారు. రాజు అన్నాడు, మీరేం భయపడొద్దని. ఇప్పుడు చూడండి 2 రాజులు 19వ అధ్యాయం నుంచి చూడండి, మొదటి నుంచి. హిజ్కియా విని తన బట్టలను చింపుకొని ఏం చేశాడంట? తన బట్టలను చింపుకొని ఆ మాటలన్నీ విని తన బట్టలు చింపుకొని గోని పట్టా కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఎక్కడికి పోయాడంట?
ఏ మందిరం అయితే తను బాగు చేయించాడు ఆ మందిరానికి వెళ్ళాడు. ఆ మాటలు విన్నప్పుడు ఏం చేశాడు? తన బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకోవడం సంతాపానికి, గోనుపట్ట కట్టుకుంటూ తగ్గింపుకు, బూడిద చల్లుకుంటూ అవమానానికి అవన్నీ సాదృశ్యంగా ఉన్నాయి. తన సంతాపము, తన తగ్గింపుతో ప్రభు దగ్గరికి వెళ్ళాడు, మందిరానికి పోయాడు. నీ సమస్య పెరిగే కొద్దీ నీ తీవ్రమైన ప్రార్థన దేవుడి దగ్గర కనపరచాలి. ఇంతకుముందు మామూలుగా మాటలతో బలపరిచాడు, ఇప్పుడు అటు శత్రువు నుంచి మాటలతాడు ఎక్కువైనప్పుడు వీడు తిరిగి మళ్ళా ఏమనుకుంటున్నావురా, నువ్వు మాటలతో పోట్లాడతాం కాదు, నువ్వు మనుషులతో పోట్లాడతాం కాదు, నువ్వు నోరేసుకుని మనుషుల మీద పడతాం కాదు, నువ్వు చేయాల్సింది ప్రార్థనలో పోరాడాలి. హిజ్కియాలో గొప్ప పోరాటము, గొప్ప ప్రార్థనాత్మ, పోరాడే ఆత్మ హిజ్కియాలో ఉంది. అతను యోగ్యుడు ఎందుకు అవుతాడు? అతనిలో పోరాడే ప్రార్థనాత్మ ఉంది. తన సైనికులు అంట, వాళ్ళు ఏం చెప్పినా వినొచ్చేయండి, మారు మాట మాట్లాడవద్దు. మాటలతో ఎప్పుడు జీవితానికి గెలవలేవు, నువ్వు మాటలతో ఎప్పుడు బ్రతుకుని బాగు చేసుకోలేవు. ఎదుటోడి ఒక మాట అంటే 100 మాటలని వాడు నోరు ముప్పించవచ్చు, కానీ నీ జీవితం బాగు చేసుకోలేవు 100 మాటలతో. ఎదుటోడు ఒకటి చెప్తే నువ్వు 100 అల్లి దాన్ని తిమ్మిని పంపించేయగలవేమో, కానీ నీ జీవితాన్ని బాగు చేసుకోలేవు. కాబట్టి ఇచ్చుకెళ్ళండి, మీరు ఒక్క మాట మాట్లాడుకుని వెనక్కొచ్చాడు అన్నాడు. వాళ్ళు వచ్చేసేసి అయ్యా ఇది అన్నాడయ్యా అని చెప్తే, ఇప్పుడు ఇది ఏం చేశాడనంటే ఆ మాటలు తీసుకెళ్ళి మనుషులకు ప్రచారం చేయట్లా, మనుషులకు చెప్పట్లా. మనం ఏం చేస్తాం తెలుసా? నన్ను విన్నావా అసలు మొన్న జాష్ అంత మాట అన్నాడు, అదేంటన్నా నేను అంత ప్రేమగా చూసుకుంటాను. మనుషులకు చెప్తాం, మనుషులకు చెప్తే ఏమొచ్చింది? మనం చేసే పని మనుషులకు ప్రచారం చేసుకుంటాం. హిజ్కియాని చూడండి, తన జీవితంలో ఉన్న శ్రమ, వాళ్ళు పెట్టిన నిందలు, వాళ్ళు పలికిన దోషణ మాటలు మనుషులకు ప్రచారం చేయట్లా. అతడు దేశానికి రాజుగా ఉన్నాడు. అతడు చూపించిన మాదిరి ఏంటి అంటే అతడు తన సంతాపం మనుషులకు కాదు. మనం ఏం చేద్దాం తెలుసా? గుండె మొక్కలైపోయింది, గుండె బయలుపోయింది, గుండె నీరు గారిపోయింది. అసలు జాష్ ఎట్ట అంటాడు అనుకోలేదు, ఆంటీ ఎట్ట అనేది అనుకోలేదు, వెళ్ళెట్ట, ఇక్కడే ఆగిపోతుంది మన జీవితాల్లో. నేను ఎవరు క్రియల మూలంగా మాటల మూలంగా బాధ పెట్టినా నేను అంటున్నాను, నువ్వు రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. హిజ్కియాలాగా ప్రార్థనా గదిలోకి పోయి, అయ్యా నా మీద అన్యాయపు నిందలు పడుతున్నాయి, నా జీవితంలో కోలుకోలేని మాటలు, కోలుకొని నిందలు పడుతున్నాయి. నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. నోరు వేసుకుని 10 మాటలు చెప్పిన దానికి దేవుడు జోక్యం చేసుకుని చాలా తేడా ఉంటుంది. ఈయన ఇప్పుడు ఎక్కడికి పోయాడు? ప్రార్థన చేస్తా, చూడండి ఎలా ప్రార్థన చేస్తాడు. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడగు ప్రవక్తనులైన యెషయా యొద్దకును పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా. చూడండి, తను మందిరానికి పోయి ప్రార్థన చేస్తూ ఇంకొంతమంది సైనికులంట, మీరు ఈ విషయాన్ని యెషయాకి చెప్పండి. యెషయా ఎవరు? ప్రవక్త. ఆయన పేరు మీద పెద్ద పుస్తకం ఉంటుంది. హిజ్కియా కాలంలో ఉన్న పెద్ద ప్రవక్త యెషయా. ఇప్పుడు అన్నాడు, మన దేశానికి ప్రవక్తగా ఉన్న యెషయా దగ్గరికి వెళ్ళండి, యెషయాకి ఈ పరిస్థితి చెప్పండి అని ఏం చెప్తున్నాడు? ఈ దినమున శ్రమ, శిక్ష, దూషణయు గల దినము. దూషణ, శ్రమ, శిక్ష, దూషణ. మనకేదో ఒకటి ఉంటుంది, ఇంకన్నీ ఉన్నాయంట. శ్రమ, శిక్ష, దూషణ ఉన్నాయంట అని. పిల్లలు పుట్టవచ్చును గాని కనుటకు శక్తి చాలదు. చూడండి ఏమంటున్నాడు, పిల్లలు కనుటకు వచ్చారు, పిల్లలు పుట్టుటకు వచ్చారు, కానీ శక్తి చాలట్లేదు. ఇప్పుడు హిజ్కియాకి అటు పక్కన 10 లక్షల మంది ఉన్నారు, ఈయన దగ్గర 20 లక్షల మంది జనాభా ఉన్నారు అనుకో, ఈ 7 పంత అక్కర్లే, రండ్రా నిలిపోయేవాడు. కానీ ఇతని పరిస్థితి ఏంటనంటే భౌతికంగా చూసుకుంటే ఇతని బలం ఏమాత్రం కూడా చాలట్లేదు. భౌతికంగా చూసుకున్నప్పుడు తన ఎదుట ఉన్న సమస్యకి తన శక్తికి ఏమాత్రం పొందన లేదు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మన ఎదుట ఉన్న పరిస్థితికి, మన ఆరోగ్య పరిస్థితికి, మన ఎదుట ఉన్న పరిస్థితికి, మన మానసిక శక్తి, మన ఎదుట ఉన్న పరిస్థితికి మన ఆర్థిక శక్తి, మన ఎదుట ఉన్న శోధనకి మన ఆత్మీయ శక్తి ఏమాత్రం మ్యాచ్ అవుతాం. అది అంత కొండలాగుంటే మన శక్తి ఇంతే ఉంది. ఎదుట ఉన్న ఆర్థిక అవసరాలు అంత ఉంటే సంపాదించి తెచ్చుకునేది ఇంతే ఉంది. ఆర్థికంగా నీకు శక్తి చాలట్లేదు, ఆత్మీయంగా నీకు శక్తి చాలట్లేదు, శారీరకంగా నీకు శక్తి చాలట్లేదు. ఏం చేద్దాం? ఆ విషయం దేవుడిని చెప్పాలయ్యా, శక్తికి మించిన పోరాటాలు నా ముందు ఉంది, నా శక్తి చాలట్లేదు. ఆ పాటలో నాకు చాలా ప్రతి వచనం ఇష్టమే.
శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తం. నేర్పించి ఏంటి ఆయన చిత్తం ఏంటి? ఆయన మీద ఆధారపడుతుంది మనిషి, ఎప్పుడు ఆయన మీద ఆధారపడుతుంది ఆయన చిత్తం. హిజ్కియా అండి వెళ్ళి చెప్తున్నాయా పిల్లలు కరెంటుకు వచ్చారు, నాకు శక్తి చాలట్లేదు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి కానీ నాకు శక్తి చాలదు, ఈరోజు నా కుటుంబం కట్టుకోవాలి, నా ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలు చదివించుకోవాలి, నాకు శక్తి చాలదు, నా ఆర్థిక పరిస్థితులు చాలు, నా ఫైనాన్షియల్ పవర్ చాలట్లేదు, ఇదిగో కుటుంబంలో శోధన ఇలాంటివి, నా స్పిరిచువల్ పవర్ చాలట్లేదు. ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకి శక్తి నొసగువాడే, దేవుడు మనకు బలము నొసగువాడే, దేవుడు మనల్ని బలపరచువాడే. నువ్వు ఏ విధమైన పవర్ తగ్గిన వ్యక్తిగా ఉన్నా, ఏ విధముగా శక్తి లేని బిడ్డగా ఉన్నా, నువ్వు దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన నీకు శక్తినిచ్చేవాడే. రోజున కొంతమంది ఆరోగ్యపరంగా శక్తి లేని వారుగా ఉన్నారు, కొంతమంది గర్భఫలం పొందుకోవడానికి అదైనా సామర్థ్యం లేని వారుగా ఉన్నారు, కొంతమంది కుటుంబంలో కొన్ని సమకూర్చుకోవడానికి ఆర్థికంగా శక్తి లేని వారుగా ఉన్నారు. నేను అంటున్నాను, మనుషులు చూపించే జాలికి నువ్వు ఆధారపడక, మనుషులు చూపించే జాలికి నువ్వు ప్రాగులాడక, దానికి మనుషులు చూపించే జాలికి నువ్వు మొహవాయకు. నీ పరిస్థితి ఎవరో చెప్పాలి? దేవునికి చెప్పాలి. స్తోత్రం చెప్పండి. అయ్యా నా శక్తి చాలట్లేదు, ఈ పాటికే నేను ఇల్లు కట్టుకోవాల్సి ఉంది, ఈ పాటికే నా తోటి వాళ్ళతో పాటు నేను కూడా బిడ్డలు ఎత్తుకుని ఆడించాల్సి ఉంది, ఈ పాటికే ఇదిగో నేను ఈ స్థితిగా ఆత్మీయంగా ఎదగవలసిన, ఈ పాటికే అంత చేయాల్సి ఉంది, అంత చెయ్యాలి, కానీ నా శక్తి చాలట్లేదు, కానీ నా బలము చాలట్లేదు. నువ్వు దేవుడికి చెప్పాలి, నువ్వు దేవుడిని అడగాలి, నా పవర్ చాలట్లేదు. పిల్లలు వారి జీవితంలో ఏదన్నా పని చేస్తున్నారు, బరువు మోస్తున్నారు, వాళ్ళు మొయ్యలేనప్పుడు ఏం చెప్తారు? నేను దాన్ని ఇంట్లో పెడదాం అనుకున్నా, నేను లేపలేకపోతున్నా. అప్పుడైనా లేపమంటావా మనం? వీడు బరువు ఎక్కువ ఎంచుకున్నాడని చెప్పని తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ బరువు మనం తీసుకుంటాం. ఆ ప్రభు చెప్పేది అది కదా, మీ భారం అంతా నా మీద, మీ చింత అంతా నా మీద. ఇక్కడ హిజ్కియా పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎదుర్కోవాలి, కానీ నా శక్తి చాలదు. నీ పరిస్థితి ఏంటి? దేని కొరకు శక్తి చాలట్లా? ఆరోగ్యంగా నీకు శక్తి చాలట్లేదా? ఆయన పొందిన దెబ్బలన్నీ కూడా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. మన రోగములు, మన వ్యాధులు ఆయన వహించిన వాడుగా ఉన్నాడంట. అవన్నీ ఆయన తీసేసుకుంటే మనలో ఆరోగ్యం ఉండాలి కదా. మన పాప శాపాలు ఆయన వహించిన వాడుగా ఉన్నాడు, శాపగ్రాహిగా ఉన్నాడు. నీ శాపాలు పోతే నీ అంతరంగంలో నీకు మనసులో ఉల్లాసం ఉండాలి కదా. నిన్ను ధనవంతులుగా చేస్తే ఆయన దరిద్రుడు అయిపోయాడు, నీకు చాలినంత ఆహారం ఉండాలి కదా. ఇతరుల దగ్గర చేయి చాచిన పరిస్థితి నీకు ఉండాలి కదా. నీకు ఎందుకు చాలట్లా నీ పరిస్థితులు? ఎందుకు చాలట్లే నీ జీవితంలో కొనుక్కొని? ఎందుకు చాలట్లా నీకు? దేవుని వైపు చూడట్లేదు. ఆయన చాలిన వాడు సమర్థుడై ఉన్నాడు. నీకు ఏది చాలట్లేదు, ఆయన వైపు చూడాలి నువ్వు. హిజ్కియా ఆ విషయాన్ని చెప్తున్నాడు. పిల్లలు కనుటకు వచ్చారు కదా, నాకు ఈ ప్రార్థనలో నువ్వు ఈ రాత్రి నుంచి అయినా ఈ విషయాన్ని అడుగు. నీకు దేనికి శక్తి చాలట్లేదు? నా వల్ల కాదండి అంటే ఏది కాదు, నా వల్ల కాదండి అంటే ఏది కాదు. స్తోత్రం చెప్పండి. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 7th వరకు 10th చదివి, తెలుగు మీడియం చదివి 8th క్లాస్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పోయినప్పుడు ఎన్సీసీ అని చెప్పి అప్పుడే మా స్కూల్లో స్టార్ట్ చేస్తున్నారు. దానికి రన్నింగ్ పెట్టి, ఆ రన్నింగ్లో ఎవరైతే ఫస్ట్లో ఉంటారో లాస్ట్ టైం వచ్చే వాళ్ళని క్యాన్సిల్ చేసి ఫస్ట్లో ఉండే వాళ్ళని క్వాలిఫై చేస్తారు. అసలు క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ బయట పోయారు. అదేంటో నాకు అర్థం కాదు, అంత ఇంగ్లీష్ గొడవ నాకు అర్థం కాక లోపలికి వచ్చింది. నేను బాగా మిస్ ఆవిడ ఉండి ఇష్టపడేది సత్యవతి అని, ఆవిడ వచ్చి అప్పుడు ఏంటి నువ్వు లోపలికి కూర్చున్నావు అంటే ఏమన్నా నాకేం అర్థం కాదు, హిందీలో వచ్చేయండి చెప్పాడు, వెళ్ళిపోయాడు అని అంటే లేదు ఎన్సీసీ ఉంటే మంచిది, సర్టిఫికేట్ కావాలి మంచిది, ఎల్లు అని చెప్పి అన్నారు. తీరా వెళ్తే అప్పుడే ఇంగ్లీష్ మీడియం కొత్త కదా, ఆ షూస్ వేసుకుని పరిగెత్త నాకు రాదాయి. వాళ్ళేమో అందరు లైన్ నుంచి పరిగెత్తమంది. మా ఇంటి దగ్గరలో ఉండే అక్కళ్ళు నాకు సీనియరు పక్క రూమ్లో ఉండి ఆ రన్నింగ్ అంత ఓపెన్ గ్రౌండ్ అందరూ కనబడిపోతుంది. ఆవిడ చూస్తుంటే మామూలుగా ఇంటికాడైతే అందరికంటే ముందు పరిగెత్తేవాడిని, ఆ రోజు అందరికంటే వెనకబడిపోయింది. నాకు అనిపించింది మన వల్ల కాదు, వీళ్ళందరూ మనకన్నా పెద్ద పెద్దోళ్ళలాగా ఉన్నారు, గొప్పలాగా ఉన్నారు, ఈ రన్నింగ్లు ఇవన్నీ మన వల్ల కాదేమో, మన పవర్ చాలదేమో అని చెప్పి అనిపించింది.
అనిపించినప్పుడు నా శక్తి చాలదేమో అని చెప్పి అనిపించినప్పుడు ఆ అక్క చెప్పింది, అరే ఆ షూస్ తీసేసి పరిగెత్తారు, లోపల సైజ్ చెప్పింది, షూస్ తీసేసి పరిగెత్తారు. మళ్ళీ ట్రై చేసినప్పుడు ఆ ఫస్ట్ వచ్చిన 5 మెంబర్స్లో ఒకటిగా వచ్చాను నేను. స్తోత్రం చెప్పండి. మనం శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రయత్నం చేయము, అసలు ప్రయత్నం చేయము. ఇది నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఇక మనం కృంగిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ హిజ్కియా కృంగిపోలేదు, అలాగని వదిలేసి నేరుగా అనుకోవట్లేదు. ఈ పరిస్థితి చేదాటిపోకూడదు అని చెప్పి దేవుని దగ్గరికి నా శక్తి చాలట్లేదు ప్రభు, నాకు సహాయం చేయని చెప్పని ప్రభువుకి అప్పచెప్పుకున్న వాడిగా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? జీవము గల దేవుణ్ణి దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఎలా ప్రార్థన చేయాలంటే హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఎందుకలాగా? సమస్య పెద్ద కొద్దీ ప్రార్థన కూడా పెద్దదవ్వాలి కదా. దేశ భవిష్యత్తుకి సంబంధించిన విషయం కదా. ఏదో కడుపార తినేసేసేసేసి ఏదో రోజువారీ 4 ముక్కలు చేస్తే అవదు విషయా. ఆ అష్షూరుగాడు ఎన్నో మాటలు పలికాడు, దేవుణ్ణి మన రాజ్యం అన్నాడు. దేవుడు మన ప్రార్థన విని వాడి నింద వాడి నెత్తి మీదకి వచ్చేలాగా నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి. ఈ రోజున ప్రతి వ్యక్తి జీవితంలో దరిద్రం ఏంటంటే వారికి ఉన్న సమస్యలకి వారు చేసే ప్రార్థన ఏ మాత్రం పొందలేదు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, దావీదు కన్నా గొప్పడు కదా, దావీదు తన జీవితంలో ముమ్మారు ప్రార్థన చేసేవాడు. నువ్వు ఎలాంటి బిజీ పర్సన్ అయినా, దానియేలు కన్నా గొప్పడు కదా, అందులో ముమ్మారు ప్రార్థన చేసేవాడు. వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండే దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవారుగా ఉంటే నీ జీవితాలు అన్ని శ్రమలు, అన్ని బాధలు, అన్ని నిందలు, అన్ని కష్టాలు, అన్ని రోగాలు ఎంత స్థితిలో ఉండి ఇంతగా దేవుడు నీకు ప్రార్థన గురించి ఆయన దగ్గర కూర్చుని నేర్చుకుంటే అవకాశం ఇస్తుంటే గుళ్ళుగా చేసిన పరీక్షించుకో. నీ జీవితంలో ప్రార్థన ఎంత? రోజు నీ జీవితంలో మేలు చూడలేకపోతుంటే ఆ హెచ్చు ఎంత పెరగాలి కదా, నీ ప్రార్థన పెరగాలి కదా. ఒక్కోసారి బాధ వేస్తున్నాడు, కొంచెం కూర్చోండి. తెల్లారి కూడా దేవుడు బయలుపరిచింది ప్రార్థన లేదు, ప్రార్థన చేయమని. నేను పోలేని అద్భుతాలు చేయాలనుకున్నా ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. అప్పుడు ఎందుకంటే ఇంకా ఉపవాసాలను పెట్టుకుంటాం, రాత్రులంతా ఇక్కడే పడి ఉంటాం, ప్రార్థన చేయండి అంటాం. ఇవన్నీ ఎందుకండి? తొలి దినాల్లో నీకున్న ప్రార్థన ఈ రోజు ఎందుకు కరువు అవుతుంది అంటే పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉన్నాయనా? నువ్వు పనికి వెళ్తున్నావు, పని ఇచ్చింది ఎవరు? నువ్వు సంపాదిస్తున్నావు, సంపాదన ఇస్తుంది ఎవరు? నీకు ఆరోగ్యం ఇస్తుంది ఎవరు? మరి దేవుడు ఒక సంఘంగా ఏర్పరిచి ఏమండి ఉపవాసాలు పెట్టినప్పుడు అంటే ఇంకా అప్పుడని కాదు, అనుదినము నీ ప్రార్థన ఎలా ఉండాలి? అది ఒకవేళ డౌన్ అవుతుంటే సంఘంగా చేరినప్పుడు మళ్ళీ బలపరుచుకోవాలి, బిల్డప్ చేసుకోవాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు చిన్నప్పుడు పాలు తాగేవాడు పాలతో వదిలేస్తున్నామండి, పెడతావు, ఇంకా పెంచుతావు, వాడికి కెపాసిటీ పెంచుతావు. నువ్వు ఏదో చిన్న ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు జవాబులు ఇచ్చాడు. ఇప్పుడు నీ సమస్యలు ఇంకా పెరిగినాయి, నీ ఆత్మీయత ఇంకా పెరిగింది, నువ్వు ఇంకా పెద్ద ప్రార్థనలు చేయాలి కదా. ఏంటి ప్రార్థన లేదండి నీ జీవితంలో? ఒక సేవకుడిగా నా నోరు తెలిసి ఎన్నిసార్లు మొత్తుకున్నాను, జాగ్రత్త. నా నోరు అస్సలు మంచిది కాదు. నేను ప్రతిదీ కూడా దైవికంగా బలిగేస్తాను, నాకు తెలియకుండానే బలిగేస్తాను. కావాలని ఉద్దేశం చూసుకుని పేపర్లో రాసుకుని ఎవరిని టార్గెట్ చేసి నేనేం చెప్పను, దైవికంగా ఆటోమేటిక్గా బలిగేస్తాను. నేను నా అంతరంగంలో ఆ యొక్క ఒక్కసారిగా మాట వచ్చేసిన తర్వాత అది ఆపుకుండా కూడా నాకు రాదు, నేను గౌతున్నానే వేస్తాను. ఊహించుకుని టార్గెట్ పెట్టుకుని జాషువాకి ఈ మాట చెప్పాలి, అయ్యే ఉండవు. ఒక పరిస్థితి వింటే తిరిగి చెప్పేస్తాను, జాగ్రత్త, మంచి పలికితే నీకు మంచి జరిగింది, మంచి పలికిస్తే దేవుడు నమ్మలో నీకు మంచి జరిగింది. ఏ మాత్రం ప్రార్థన జీవితాలు సరిగా లేవండి. అసలు ఆ చింతన రావాలి కదా. ఎప్పుడన్నా నేను కనుక ప్రార్థనలో కనుక కొంచెం తిరిగి కొంచెం ప్రార్థన చేయలేకపోతే అంతరంగంలో మనం కనుక ఎండలో మంచిలు లేకపోతే లోపల దప్పికెట్టేస్తుందో, మనం కానీ తినకపోతే ఒంట్లో ఓపిక తగ్గిపోద్దో, లోపల ఆత్మ ప్రార్థన చేయనప్పుడు, వాక్య చదివినప్పుడు లోపల కిలకిలకిలాడుతూ ఉంటుంది. ఆ అనుభవమేది. ఆ ప్రార్థన లేవి, అయ్యో ఈరోజు నా ప్రార్థనలు ఏమైపోతుందని భయమేది.
సమస్యలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి, బాధలు పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి, ప్రార్థన తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రార్థనలు ఇంత ప్రయాసపడి ఉపవాసాలుండి 4 రోజుల పాటు నీసు బానేసుకుని రాత్రుల పాటు దేవుని సందులో పాటు ఉండి ఎందుకు ఈ ప్రార్థనలు ఎందుకు? నీ జీవితంలో ఈ ప్రార్థనలో ఒక మార్పు తేకపోతే, నీ జీవితంలో ఈ ప్రార్థనలో ఒక శక్తిని ఇవ్వకపోతే, నీ జీవితంలో ఈ ప్రార్థన ఒక నిరీక్షణ ఇవ్వకపోతే, నీ జీవితంలో ఈ ప్రార్థన దేవుని మాటను నీకు ఇవ్వకపోతే ఎందుకు ఈ ప్రార్థనలు అంట? ఏమో నువ్వు పెడుతున్నావు, మరి మేము కూడా అట్టాకొచ్చి కూర్చుంటున్నాం, మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, మేము మా దాని పనులకు వెళ్ళిపోతున్నాం అని అనుకుంటే పొరపాటు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం ఎలా ప్రార్థన చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన. ఆసక్తి అది. ఒక పూట 1 గంట నిద్రపోతే నీకు అంతకు మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు కదా. నేను రాత్రి చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా. నేను 3 రోజులు ఉపవాసాలు పెట్టినా, 1 రోజే ఉంటా. ఆ 1 రోజు ప్రతి ఒక్కరే ఏకీపించండి, మిగతా 2 రోజులు మీ ఇష్టం. ఇంకా నేను 3 రోజులు ఆశపడతా, 1 రోజున అందరూ కూర్చుంటారు ప్రార్థనలో అని చెప్పాను. వంతులు వేసుకుని వాళ్ళు అలా కాదు సంఘ ప్రార్థన అంటే. అలా కాదు సంఘ ప్రార్థన అంటే. సంఘ ప్రార్థన అంటే సంఘం అంతా ఉండాలి. లో భోజనం చేస్తున్నప్పుడు ఒకటి నేను నిందని కూర్చుంటే ఇప్పుడు వాడిని మనం హ్యాపీగా వదిలేస్తావా? ఏమైంది చెప్పు, ఏమైంది? అసలు ఆడు తినేదాకా మన వల్ల ఆడిపోతాం. మీరు ప్రార్థన చేయకపోతే నాకు అట్టు ఉంటుంది. ఆ ప్రార్థన నీకే మేలు, నాకేం కాదు. నీవు సంఘములో చేరి సంఘముతో పాటు సంఘంలో ఉన్న ప్రతి అవసరం నువ్వు కూడా చెంది విజ్ఞాపన చేస్తే అది నీకు ఎంతో మేలు తెచ్చిపెట్టింది. హెచ్చుగా చేయాలి మనం ప్రార్థన. 5 సంవత్సరాల తర్వాత ఏదండి ప్రార్థన? హెచ్చుగా చేయాలి ప్రార్థన. సేపు నీ గొడవ తప్ప ఆ గొడవలు తీర్చేది ప్రార్థనలే. వాటిలో జ్ఞానం ఇచ్చేది ప్రార్థనలే. వాటికి పరిష్కారం ఇచ్చేది ప్రార్థనలే. ఇక మీద 1 రోజు ఉంటా, 1 రోజు అందరూ ఏకీపించండి. నడు నొప్పి వచ్చిన, కాళ్ళు నొప్పి వచ్చిన, 1 గంట కూడా ఎక్కువ చేయండి నేను ప్రార్థన. ఆ గంట సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏకీపించు. ఆ రిజల్ట్ చూస్తావు, ఆ బలం చూస్తావు. ఎన్ని సంఘాలు ప్రార్థనలు ఎలా పెడతావు నాకు తెలియదు. నేర్చుకున్న క్రమాలు అయ్యి మేము చేస్తాను ఉంటాం. బుధవారం శనివారం చేసిన ప్రార్థన చేసి ఇసుక లేకుండా చేయమన్నాడు దేవుడు. చేసిందే చేసి ఆయన కార్యం చేస్తారు. నువ్వు చేస్తాను ఉండాలి ప్రార్థనలు. దాని విలువ ఈ రోజున అర్థం చేసుకోకపోతే రాజు సేవకుడికి చెప్తున్నాడు. సేవకుడు ఎక్కడైనా రిటర్న్ చెప్తారు, సేవకులు ఎప్పుడైనా ప్రజలకు చెప్తారు బాగా ప్రార్థన చేయండి. ఇప్పుడు రాజు సేవకుడు హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఆ శుడు గడికి బుద్ధి చెప్పాలి, దేవుడు చెప్పాలి. ఏం కాదు, ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలి. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోమాక. రాబోయేది ఏదైనా కానీ నీ రూపాయి నిన్ను కాపాడుతూ, నీ తెలివి నిన్ను కాపాడుతూ, నీ ఆరోగ్యం నిన్ను కాపాడుతూ, నీ పలుకుబడి నిన్ను కాపాడుతూ, నీ పేరు నిన్ను కాపాడుతూ, ఏమి నిన్ను కాపాడు. భయంకరమైన దినాలు మన ముందు ఉన్నాయి. జాగ్రత్త. భయంకరమైన దినాలు మన ముందు ఉన్నాయి. కానీ ప్రార్థన చేసేవాడు దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. యెషయాకి సేవకులను పంపించి మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి అని చెప్పన్నాడు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు యెహోషాపాతు చెప్తాడు, ఆయన సేవకులను నమ్ముకోనండి. ఏం చేయాలంట? కొంతమంది సమస్యలు దాచిపెట్టుకుంటూ ఉంటారు. నలుగురిలో చెప్పే ఇది లేకపోతే నువ్వు ఒంటరి కన్నా నీ సమస్య ప్రార్థించే వాళ్ళకి చెప్పాలి. అన్ని జవాబులు నీకే దేవుడు ఇవ్వడు. సేవకులను ఏర్పరిచింది నీకు దేవునికి మధ్యవర్తులుగా పెట్టుకున్నాడు దేవుడు. కొన్ని వీటికి పరిష్కారం సేవకుల మూలంగానే వస్తుంది. నువ్వు సేవకులు చెప్పాలి. హిజ్కియా చూడండి, యెహోషాపాతుని చూడండి. యెహోషాపాతు అక్కడ అంటాడు, ఆయన సేవకులను నమ్ముకోరు, ఆయన ప్రవక్తలను నమ్ముకోరండి, కృతజ్ఞులుగా ఉండండి అని చెప్తాడు. హిజ్కియా యెషయా అనే ప్రవక్తలు అంట వాళ్ళ కాలంలో యెషయా దగ్గరకు పంపించి యెషయాను ప్రార్థన చేయమన్నారు. కుదిరి చెప్పండి. ప్రార్థన చేసిన తర్వాత 29వ వచనం 19. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన యగును,
ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమును మీరు విత్తిన విత్తనము చేలు పోయిదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవింతురు. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చెప్పండి. యెషయా దగ్గరికి సేవకులను పంపించి, అయ్యా నేను మందిరంలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నీ డోన్ దగ్గర ప్రార్థన చెయ్యి అని సేవకులు పంపిస్తే యెషయా ప్రార్థన చేశాడు, హిజ్కియా ప్రార్థన చేశాడు. కానీ జవాబు ఎటు నుంచి వచ్చింది? యెషయా నుంచి వచ్చింది. యెషయా చెప్తాడు, నువ్వు భయపడు, మాకు ఇది దేశంలో ఈ సంవత్సరం పండే పంట, మళ్ళీ వచ్చే సంవత్సరం దాని నుంచే పండే పంటని ప్రజలందరూ తింటారు. ఇప్పటికే చాలా మంది దేశం నుంచి వెళ్ళిపోయారు కదా, మిగిలిన శేషము అంటే మిగిలిన ప్రజలు వేరు తన్ని ఫలిస్తారు. జవాబు వచ్చేసింది కదా, ఆ ప్రార్థన జవాబు వచ్చేసింది కదా. దేవుడు ప్రార్థించినప్పుడు మాట్లాడే దేవుడే రోజున దేవుడు ఈ రీతిగా నీకు తన వాక్యం నందు అనేక విషయాలు బయలుపరుస్తున్నప్పుడు ఉపయోగించుకో. ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు ఆశ్చర్యంగా బయటపడేసి నిన్ను అనేకులకి తన గురించి ప్రకటించే బిడ్డగా మార్చుకుంటాడు. నీ అనుభవాలే నీ జీవితంలో వచ్చిన శోధనలే, నువ్వు ఎదుర్కొన్న అద్భుతాలే అనేకులకు నేర్పించే బిడ్డగా దేవుడిని చేస్తాడు. కొంతమంది సేవకులు వారి జీవితంలో ఉన్న అద్భుతాలు చెప్తూ ఉంటే అప్పుడు బుర్రపాడైపోతూ ఉంటుందండి. బాబోయ్, దేవుడిని మేలు చేస్తాడు, దేవుడిని గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో నువ్వు పొందుకున్న మేలులు అనేకులకి మాదిరిగా, అనేకులకు ప్రేరణగా, అనేకులు బలపరిచేవిగా ఉండడానికి ఈ రోజు కొన్ని నీకు పడతాడు, కొన్ని మనకు పడతాడు. ఇప్పుడు చెప్పండి. అవును, యెషయాకు చెప్పినప్పుడు జవాబు ఇచ్చి అంటాడు, ఏమీ కాదు అని చెప్పి ఇంక కిందకు వచ్చిన టైం అయిపోయింది. రిఫరెన్స్, ఒక బాణం వేయడు, ఒక డాలేసరుడో, ఒక సైనికుడు చావడో, మీకు ఏమీ కాదు, వాడిని నేను పంపించేస్తాను, వాడు పోయిన దేశంలో వాడిని చంపుతానని చెప్పని దేవుడు ఆ ప్రార్థనకి స్పష్టమైన జవాబు. ఇదే మాట సైన్యాధిపతి వచ్చి హిజ్కియా దగ్గర నిలబడి, అయ్యా మేము వీరమరణం పొందినప్పటికీ కూడా ఆ ప్రాణమన్నా పోగొట్టుకుంటాం, కానీ ఏదో ఒకటి చేసి దేశం కాపాడుకుంటామంటే హిజ్కియా అనేవాడు కాదు. ఆత్మీయుడు మనుషుల హామీలకు పొంగిపోడు. నా సైనికుల్లో 3000 మంది ప్రాణాలు ఇచ్చేస్తారంట, అవన్నీ అసలు మనం నమ్మకూడదు, పట్టించకూడదు. మనుషుల గురించి మనం పట్టించకూడదు, మనుషుల మాటలు, మన సమస్యల్లో మనుషుల హామీలు, మనుషుల వాగ్దానాలు పట్టించుకోకూడదు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మాట వచ్చింది, ఆ వీర మరణం పొందుతాననే వాడు కూడా ఒకవేళ ఎందుకు చూపుతాడేమో, కానీ నేను నీకు విజయం ఇస్తాన దేవుడు ఎప్పుడు కూడా వెన్ను చూపే దేవుడు, ఓడిపోయేలాగా చేసే దేవుడు ఓడిపోయిన. రాత్రి ఏం చేశాడనంటే కింద చూడండి 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మంది హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ వృత్తి కలవరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు మిస్రోనుకు తన దేవతా మందిరం నందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమలేకును ఖడ్గముతో అతన్ని చంపి అనాథ దేశంలోనికి తప్పించుకొని పోయి. చూడండి, దేవుని మీద ప్రలాపలు పలికి ఎన్నో దేవతలు నన్ను ఏం చేయలేకపోయారు, నీ దేవుడే అని తను ప్రలాపలు పలికిన ఈ అష్షూరు రాజుకి ఆ రాత్రి హిజ్కియా ఏడుపు, యెషయా ప్రార్థన, సైనికుల ప్రార్థన అంతా దేవుడు విని ఆ రాత్రి అంట ఒక దేవదూతను పంపించాడు. హిజ్కియా ఏం చెప్పాడు? జరగబోయేదేంటో తెలియకుండానే హిజ్కియా దైవికంగా ఒక మాట చెప్పాడు, వాళ్ళకి మాంస సంబంధమైన బాహు అయితే మన యుద్ధాలు చేసేది దేవుడు, మన దేవుడని యెహోవా మన యుద్ధం చేస్తానని చెప్పండి. వాళ్ళకి మాంసమైన బాహు అన్నాడు. దేవుడు యుద్ధం చేస్తానికి ఆయన దగ్గర కోట్ల కొలది దేవదూతలు ఉన్న ఒక దేవదూత పంపించాడు. ఆ ఒక దేవదూత అంట రాత్రికి రాత్రి తెగులు పుట్టించి 185,000 మంది, లెక్కేసుకుంటాకి ఎంత పట్టిందంటే 185,000 మంది హతం చేసేస్తే వాడి గర్వము, వాడి అహంకారము అణిగిపోయి తోక ముడుచుకుని వాడు పోయాడంట వాడి దేశానికి. ఒక 10 సంవత్సరాలు అటు ఇటు కాలం జరిగిన తర్వాత వాడు తన దేవతకి మారదం చేతకి వెళ్ళినప్పుడు తన కొడుకులే ఆ మందిరంలో పొడి చంపేస్తారు. ఏమైపోయాడు? హిజ్కియా గనక
ఆ సమస్యలకి భయపడిపోయి నువ్వు నా మీదకి యుద్ధానికి రాదు, మేము మీదకి అప్పచెప్పేసుకుంటామని ఆ రోజున ఆ సమస్య విషయంలో కృంగిపోయి అప్పచెప్పేసుకున్న వాడిగా ఉంటే, ఈ రోజున మనకి మాదిరి ఇచ్చేవాడికి హిజ్కియా ఉండేవాడు కాదు. నీ జీవితంలో ఏ సమస్యలు ఉండొచ్చు కాక, నీ జీవితంలో ఏ బాధలు ఉండొచ్చు కాక, కానీ నువ్వు హిజ్కియా వల్లే పోరాడే బిడ్డగా ఉండాలి. చెప్పండి, హిజ్కియా ధైర్యం కలిగిన వాడు దేవుని బట్టి. నువ్వు ధైర్యం ఎప్పుడు కలిగి ఉంటావో తెలుసా? దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు ధైర్యం కలిగి ఉంటాడు. దేవుని వాక్యం నెరవేర్చేవాడు ధైర్యంగా ఉంటాడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చేవాడు ధైర్యంగా ఉంటాడు. పాపం లేనివాడు ధైర్యంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు దాటి జీవిస్తాడో, అవిధేతలు ఉంటాయో, వాడు అంతరంగంలో భయపడిపోతూనే ఉంటాడు. బయటికి ఎట్టా కనిపించిన అంతరంగంలో బిక్కుమంట భయపడిపోతూ ఉంటాడు. భయపడొద్దు, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు. నీ అవిధేతలు ఏమైనా ఉంటే దేవుని ఒప్పుకో, నీ పక్షంగా ఆయన వస్తాడు. పక్షానికి ఆయన వస్తాడు. నీ బాహుకి ఆయన బాహు అడ్డుగా వేస్తాడు. కుదరని చెప్పండి. నీ మీద పోరాడుతుంది పరిస్థితి అయినా, దురాత్మలైనా, మనుషులైనా, మరేదైనా వారిని చూసి నువ్వు భయపడకుండా నీ దేవుని బట్టి ధైర్యంగా ఉంటే ఆయన నీ పక్షానికి యుద్ధం చేసి మనుషుల నోరులైనా, దురాత్మలైనా, పరిస్థితులైనా అన్నింటినీ నమ్మలపరిచి నిన్ను సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. ఒక బాణం ఇలా, ఒక బిల్లు ఇలా, ఒక డాలు ఇలా, ఒక సైనికుడు చావలా, యుద్ధమే చేయలా, కానీ దేవుడు వారి పక్షం యుద్ధం చేసిన వాడిగా ఉన్నాడు. రాత్రి ఉపవాసాల్లో 2వ రోజు వాక్యం హృదయంలో పెట్టుకో. ఈ హిజ్కియా గురించే చెప్పాను. అతడు అంట తను తాను విమర్శించుకున్నాడు. తన రాజ్యం, తన పరిపాలన, తన పద్ధతిని విమర్శించుకొని సరి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంత భక్తి చేసి శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన ఎదుర్కొని గొప్ప విజయాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో 1 గడిచిన రోజుని చెప్పాను, నిన్ను నువ్వే విమర్శించుకో. 2 ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీదే ఆనుకో. దేవుడిని గొప్ప జయించేవాడుగా ఉంటాడు. అటు కృప, అటు భాగ్యం సంఘ బిడ్డలందరికీ దయచేయను గాక.